వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధంలోని 2వ అధ్యాయంలో ఉన్నాం. మొసలి గజేంద్రుని పట్టుకోవడం. శ్రీ శుకోవాచ. ఆసీద్ గిరివరో రాజం శ్రీకూట ఇతి విశ్రుతః. క్షీరోదయనామృత శ్రీమాన్ యోజనాయుతముచ్ఛ్రితః. తావతా విశ్రుతః పర్యక్త్రిభిః శృంగైః పయోనిధిం దిశఃఖం రోచయన్నాస్తే రౌప్యాయ సహిరణ్మయైః. అన్యైశ్చ కకుభః సర్వా రత్నధాతు విచిత్రితైః నానాద్రుమలతాగుల్మైర్నిర్ఘోషైర్నిర్నరాంభసాం. సజావనిజ్యమానాఘ్రిः సమంతాత్పయ ఊర్మిభిः. కరోతి శ్యామలాం భూమిం హరిన్మరకతాశ్మభిः. సిద్ధచారణ గంధర్వ విద్యాధర మహోరగైః. కిన్నరైరప్సరోభిశ్చ క్రీడద్భిర్జుష్టకందరః. యత్ర సంగీత సన్నాదైర్నదద్గుహమమర్షయా. అభిగర్జంతి హరయశ్లాఘినః పరశంకయా. నానారణ్యపశువ్రాత సంకులద్రోణ్యలంకృతః. చిత్రద్రుమసురోద్యానకలకంఠ విహంగమః. సరిత్సరోభిరక్షోదైః పువినైర్మణివాలుకైః. దేవస్త్రీమజ్జనామోదసౌరభాంవనిలైర్యుతః. తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః. ఉద్యానమృతుమున్నామ ఆక్రీడం సురయోషితాం. శుకులవారన్నాడు, పరీక్షిత్ మహారాజా, పాలసముద్రము మధ్య త్రికూటము అని పేరు గల ఒక మహాపర్వతం ఉన్నది. అది మిగుల ప్రసిద్ధిగాంచినది. అది 10,000 యోజనములు ఎత్తుగలిగినది. దాని పొడవు వెడల్పులు కూడా 4 వైపులా అంతే వైశాల్యం ఉన్నది. అది బంగారము, వెండి, ఇనుములతో నిర్మితములైన 3 శిఖరములతో విలసిల్లుచుండెను. వాటి కాంతులు సముద్రమును ఆకాశమును దిక్కులను ప్రకాశింపజేస్తూ ఉన్నాయి. దాని ఇతర శిఖరములు విచిత్రములైన రత్నములతో ధాతువులతో ఒప్పుచు అన్ని దిక్కులయందు తమ ప్రకాశమును వెదజల్లుచుండెను. ఆ శిఖరములపై వివిధ జాతుల వృక్షములు, లతలు, పొదలు నిండి ఉండెను. వాటిపై గల సెలయేళ్లు గలగల ధ్వనులను చేయుచుండెను. ఆ పర్వతము చుట్టూను గల సముద్రపు టలలు దాని పాదములను ప్రక్షాళనము చేయుచున్నట్లు ఉండెను. చక్కని మరకతములతో కాంతులీనుచున్న ఆ పర్వత శిలలు ఆ భూమిని శ్యామల వర్ణముతో నింపుచుండెను.
ఆ పర్వత గుహలయందు సిద్ధులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, కిన్నరులు, అప్సరసలు మున్నగు వారు విహారం చేస్తూ ఉంటారు. అతడి సంగీత ధ్వనులు గుహయందు ప్రతిధ్వనించుచుండెను. ఆ ధ్వనులను విన్న సింహములు వేరే సింహములు గర్జించుచున్నవని భావించి తామును బిగ్గరగా గర్జించుచుండెను. ఆ పర్వతముల లోయలు పలు విధములైన వన్యమృగముల సమూహములు చే శోభిల్లుచుండెను. వివిధములకు వృక్షములతో నిండి అవి దేవతల ఉద్యానవనములను తలపింపజేయుచుండెను. అందమైన పక్షులు మధురంగా కలకల ధ్వనులను గావించుచుండెను. ఆ పర్వతముపై పెక్కు నదులు, సరోవరములు ఉన్నాయి. అందలి జలములు స్వచ్ఛంగా ఉన్నాయి. వాటి తీరముల యందలి ఇసుక తిన్నెలు మనుల వలె అలరారుచుండెను. ఆ సరోవరముల యందు దేవతా స్త్రీలు స్నానములు ఆచరించుచుండచే అందలి జలములు పరిమళ భరితములై ఉన్నాయి. వాటి మీదుగా వీచు వాయువులు ఆ సుగంధమును నలుదిశల యందు వ్యాపింపజేస్తున్నాయి. ఆ త్రికూట పర్వతము యొక్క లోయ యందు మహాత్ముడైన వరుణదేవుని ఉద్యానవనం ఉన్నది. దాని పేరు ఋతుమంతము. దాని యందు దేవాంగనలు విహరిస్తూ ఉంటారు. సర్వతోలంకృతం దివ్యైర్నిత్యం పుష్పఫలద్రుమై మందారై పారిజాతైశ్చ పాటలాశోకచంపకై చూతై ప్రియాళై పనసైరామ్రైరామ్రాతకైరపి క్రముకైర్నారికేళైశ్చ ఖర్జూరైర్బీజపూరకై మధుకై సాలతాలైశ్చ తమాలైరసనార్జునై అరిష్టోదుంబరప్లక్షైర్వటై కింశుకచందనై పిచుమర్దై గోవిదారై సరళై సురదారుభి ద్రాక్షేక్షురంభాజంబూభిర్బదర్యక్షాభయామలై బిల్వై కపిత్తైర్జంబీరైర్వృతో భల్లాతకాదిభిః తస్మిన్ సరస్సు విపులం లసత్కాంచన పంకజం కుముదోత్పలకల్హారశతపత్రశ్రియోర్జితం మత్తషట్పదనిర్భృష్టం శకుంతైశ్చ కలస్వనైః హంసకారండవాకీర్ణం చక్రాహ్వైః సారసైరపి జలకుక్కుటైకో యష్టిదాత్యూహకులకూజితం మత్స్యకక్షపసంచారచలత్పద్మరజపయః కదంబవేతసనలనీపవంజులకైర్వృతం కుందైః కురవకాశోకైః శిరీషైః కుటజేంగుదైః కుబ్జకైః స్వర్ణయూధీర్భిర్నాగపున్నాగజాతిభిః మల్లికాశతపత్రైశ్చ మాధవీ జాలకాదిభిः శోభితం తీరజైశ్చాన్యైర్నిత్యర్తుభిరలం ద్రుమైః తత్రైకదా తద్గిరికాననాశ్రయः కరేణుభిర్వారణయూధపశ్చరన్ సకంటకం కీచకవేణువేత్రవద్విశాలగుల్మం ప్రరుజన్ వనస్పతీన్ యద్గంధమాత్రాద్ధరయో గజేంద్రాः వ్యాఘ్రాదయో వ్యాలమృగాः సఖడ్గాः మహోరగాశ్చాపి భయాద్రవంతి సగౌరకృష్ణాః శరవాశ్చ మరియః. ఆ పర్వతముపై మందారములు, పారిజాతములు, కలిగొట్టు చెట్లు, అశోక వృక్షములు, సంపంగి చెట్లు, పలు విధములైన మామిడి చెట్లు, వివిధములకు ద్రాక్ష మొక్కలు, పనస చెట్లు, అంబాలపు చెట్లు, పోక చెట్లు, కొబ్బరి చెట్లు, ఖర్జూరపు చెట్లు, మాదీఫల వృక్షములు, ఇప్ప, మద్ది, తాటి, ఉలిమిరి, వేగిస, వేరుమద్ది, కుంకుడు, మేడి, జూవి, మర్రి, మారేడు, గంధపు చెట్లు, వేము చెట్లు, రక్తకాంచన వృక్షములు, తెల్ల తెగడ, దేవదారు, చెరుకు మొక్కలు, అరటి, నేరేడు, రేవు, తాండ్ర, వట్టివేరు, నేల ఉసిరి, మానేరు, వెలగ, నిమ్మ, జీడి, మామిడి మొదలగు చెట్లున్నాయి. ఆ ఉద్యానంలో సువిశాలమైన సరస్సు ఉన్నది. అందులో బంగారు రంగులో ప్రకాశించేడు పద్మములున్నాయి. ఆ సరస్సు తెల్ల కలువలు, నల్ల కలువలు, చెంగల్వలు, తామర పువ్వులు శోభతో కనువిందు గావించుచుండెను. అవి పక్షుల మధుర స్వనములతో మత్తెక్కిన తుమ్మిదల యొక్క ఝుంకారములతో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ఆ సరస్సు హంసలు, కారండవ పక్షులు, చక్కవ బెగ్గూరు పక్షులతో నిండి చూడ ముచ్చటగొల్పుచుండెను. నీటి కోళ్లు, వృద్ధి కొంగలు, బృహత పక్షుల గుంపులు మొదలగు వాటి కూజితములు నిరసంపుగా ఉన్నాయి. చేపలు, తాబేళ్లు అటునిడు సంచరిస్తున్నాయి. పద్మముల పుప్పొడులతో ఆ సరోవర జలములు దాని శోభలను ఇనుమడింపజేస్తున్నాయి. కడిమి చెట్లు, నీటి ప్రబ్బలి చెట్లు, కిక్కసగడ్డి, మంకెన చెట్లు, పినాక చెట్లతో ఆ సరస్సు పరివృతమై ఉన్నది. ఆ సరస్సు తీరమునందు గన్నేరు, గోరంట, కంకేళి, దిరిసెన, అవిసె, గార, ఉత్తరేణు, ఎర్రటెంకాయ, అడవిముల్ల, పొన్న, సురపొన్న, ఉసిరిక, గురువింద, అరటి మొదలగు చెట్లతో, మల్లెతీగలు, తామర మొక్కలతో అది శోభిల్లుచుండెను. ఆ చెట్లన్నీ ఋతువులలో పువ్వులతో, ఫలములతో అలరారుచుండెను. ఆ పర్వతమునందరి అడవులలో పెక్కు ఆడ ఏనుగులతో కూడి ఒక గజేంద్రుడు నివసిస్తున్నాడు. గజేంద్రుడు ఎక్కడున్నాడు అన్నది ముందరగా వర్ణించారు. అది గొప్ప శక్తివంతములైన ఏనుగుల నాయకుడు.
ఆ మత్తగజము ఒకనాడు ఆ పర్వతముపై ఆడ ఏనుగులతో విహరిస్తున్నాడు. అది ముళ్ళ చెట్లను సువిశాలమైన వెదురు వేముడొంకలను చిన్నాభిన్నమనర్చుచుండెను. ఆ గజేంద్రుని వాసన సోకినంతనే తక్కిన ఏనుగులు, పెద్ద పులులు, ఖడ్గమృగములు, కడకు సింహములు మొదలగు క్రూరమృగములు భయంతో పారిపోస్తూ ఉంటాయి. వృకావరాహ మహిషర్చశల్యాః గోపుక్షశాలా వృకమర్కటాశ్చ అన్యత్ర క్షుద్రా హరిణాః శశాదయః చరంత్యభీతాయ అనుగ్రహేణ. సఘర్మతప్తః కరేణుభివృతో మదచ్యుత్కలభైరనుద్రుతః గిరిం గరిమ్నా పరిధః ప్రకంపయన్ నిషేవ్యమాణోళికులైర్మదాశనైః సరోనిలం పంకజరేణురూషితం జిఘ్రన్ విదూరాన్మదవిఫలేక్షణః వృతస్వయూధేన తృషాదితేన తత్సరోవరాభ్యాసమధాగమద్రుతం విగాహ్య తస్మిన్నమృతాంబు నిర్మలం హేమారవిందోత్పలరేణువాసితం పపౌనికామం నిజ పుష్కరోద్ధృతం నాత్మానమద్భ్యస్నపయన్ గతక్లమః సపుష్కరేణోద్ధృతశీకరాంబుభిః నిపాయయం సంస్నపయన్ యథా గృణీకరేణుః కరభాంశ్చ దుర్మదో నాచష్టకృష్ణం కృపకృష్ణం కృపణోజమాయజయాతం తత్ర కశ్చిన్నృపదైవ చోదితో గ్రాహో బలీయాంశ్చరణే రుషాగ్రహేర్యదృక్షయైవం వ్యసనం గతో గజో యథా బలం సోతి బలోభిచక్రమే. అలాగే పెద్ద పెద్ద సర్పములు, గౌరమృగములు, నల్ల ఇర్రులు, శరభములు, చమరీ మృగములు భయంతో పరుగులు తీస్తున్నాయిట. ఆ గజేంద్రుని అనుగ్రహమును పొందిన తోడేళ్లు, అడవి పందులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, ముళ్ళపందులు, కొండముచ్చులు, వేటకుక్కలు, కోతులు, జింకలు, కుందేళ్లు మొదలగు చిన్న జంతువులన్నీ ఎక్కడో ఒక చోట తిరుగాడుచుండెను. దాని వెనుక ఏనుగు గున్నలు పరిగెత్తుతున్నాయి. పెద్ద పెద్ద మగ ఏనుగులు, ఆడ ఏనుగులు కూడా దాని చుట్టూ చేరి నడుస్తున్నాయి. దాని బరువునకు ఒక్కొక్కసారి ఆ పర్వతము చలిస్తోంది. మదజలము స్రవించుచుండుటచే దానిని భక్షించే తుమ్మెదల గుంపులు దాని చుట్టూ తిరుగుతున్నాయి. తీవ్రమైన ఎండవేడికి ఆ గజేంద్రుడు దానితో కూడి ఉన్న ఇతరములకు ఏనుగులు దప్పిక కొని ఉన్నాయి. ఆ సరోవరములోని పద్మముల నుండి వచ్చడి పరాగముచే సుగంధితములైన వాయువులను ఆఘ్రాణించుచు ఆ ఏనుగు ఆ సరోవరం వైపునకు నడవసాగాను. ఆ సరస్సు మీదుగా వచ్చడి గాలులు చల్లనివై పరిమళ భరితములై ఉన్నాయి. ఆ గంధమును ఆఘ్రాణించుటచే దాని కన్నులు మూసుకొని పోతున్నాయి. వేడి వలన అది తాపమును పొంది ఉన్నది. ఆ ఏనుగులు వేగంగా నడుచుచూ కొద్దిసేపటికి ఆ సరోవరమును చేరెను. ఆ సరోవర జలములు అమృతం వలె మిగుల స్వచ్ఛముగా ఉండెను. బంగారు ఎరుపు రంగు గల కమలముల పుప్పొడి నుండి సువాసనలు అంతటను వ్యాపించుచుండెను. గజేంద్రుడు మొదట ఆ సరోవరంలో దిగి తన తొండముతో తనివి తీర నీళ్లు తాగాడు. పిమ్మట ఆ జలములో స్నానము చేసి బడలికలను తీర్చుకొనెను. గృహస్థుని వలె ఆ గజేంద్రుడు మోహగ్రస్తమై తన తొండముతో నీటిని చిమ్ముచూ తనతో కూడి ఉన్న ఆడ ఏనుగులకు, గున్న ఏనుగులకు స్నానము చేయించాడు. ఇంకను వాటి నోళ్ల యందు తన తొండము దూర్చి నీటిని త్రాగించాను. భగవంతుని మాయకు మోహంతో పడి ఉన్న ఆ గజేంద్రుడు మదించి ఉన్నాడు. పాపము, ఆ గజేంద్రులకు తనకు రాబోవు ఆపద తెలియలేదు. రాజా, ఆ ఏనుగు ఉన్మత్తమై ఉన్న సమయమున ప్రారబ్ధవశమున ఒక బలిష్టమైన మొసలి క్రోధంతో దాని పాదమును పట్టుకుంది. ఇట్లు అకస్మాత్తుగా ఆపదలో చిక్కుకున్న ఆ ఏనుగు తన శక్తి కొలది ఆ మొసలి పట్టు నుండి తప్పించుకున్నట్టుకు ప్రయత్నించను గాని దాని ప్రయత్నము సఫలము కాలేదు. తథాతురం యూధపతిం కరేణవో వికృష్యమాణం తరసా బలీయసా విచుకృశుద్ధీనధియోపరే గజాః పార్ష్నిగ్రహాస్తారయితుం నచాశకన్. ఇతర గజములు, ఆడ ఏనుగులు, వాటి పిల్లలు తమ స్వామిని బలిష్టమైన మొసలి పట్టుకుని బలముగా లాగుచున్నట్లు కనుగొని మిక్కిలి భయపడ్డెను. అవి భయంతో గట్టి ఆక్రోశంతో ఘీంకరించసాగెను. పెక్కు ఏనుగులు ఆ గజేంద్రులకు తోడ్పడుటకై జలుముల నుండి దానిని బయటకు లాగుటకు పూనుకొనెను. అయినను అవి ఆ ప్రమాదము నుండి దానిని రక్షింపలేకపోయెను. నియుధ్యతోరేవమిభేంద్రనక్రయో వికర్షతోరంతరతో బహిర్మిథః సమాహ సహస్రం వ్యగమన్ మహీపతే స ప్రాణయోశ్చిత్రమమం సతామరాః. తతో గజేంద్రస్య మనోబలౌజసాం కాలేన దీర్ఘేణ మహానభోద్యయః వికృష్యమాణస్య జలే వసీదతో విపర్యయో భూత్సకలం జలౌకసః. ఇత్థం గజేంద్రస్య యదాపసంకటం ప్రాణస్య దేహీ వివశోదిదృక్షయా అపారయన్నాత్మవిమోక్షణే చిరం దధ్యావిమాం బుద్ధిమథాభ్యపద్యత.
ఏనుగు మొసలి తమ తమ శక్తినంతయును కూడగట్టుకుని పోరాడసాగాను. ఒక్కొక్కసారి ఆ మకరము గజమును నీటిలోనికి లాగుచుండెను, మరొకసారి గజమును మకరిని బయటకు లాగుచుండెను. ఇట్లు అవి పోరాడుచుండగా 1000 సంవత్సరాలు గడిచిపోయాయట. 1000 సంవత్సరాలు. ఈ సంఘటనను చూసి దేవతలు కూడా సంభ్రమాశ్చర్యములకు లోనైనారు. ఇట్లు పెక్కు సంవత్సరములు గడిచిపోగా గజేంద్రుని శరీరము శుష్కించిపోసాగెను. దాని శరీర బలము, మానసిక ఉత్సాహము సన్నగిల్లెను, శక్తియు క్షీణించెను. మొసలి జలచరమగుటచే దాని శక్తి క్షీణింపకపోగా ఇంకనూ వృద్ధి జగుచుండెను. అది మిక్కిలి ఉత్సాహంతో బలము కొలది గజేంద్రుని నీళ్ళలోకి లాగసాగెను. దేహాభిమాని తన శరీర బలమునే నమ్ముకుని ఉన్న గజేంద్రుడు హఠాత్తుగా ప్రాణ సంకటంలో పడి తనను తాను రక్షించుకొనుటకు అన్ని విధములా అసమర్థుడయ్యాడు. తనను కాపాడుకొనుటకు ఉపాయమును గూర్చి చాలా కాలం ఆలోచించాడు. చివరకు అతడు ఒక నిశ్చయంకు వచ్చాడు. ఏమిటయ్యా నిశ్చయం అంటే, నమామి యే జ్ఞాతయాతురం గజాః కుతః కరిణ్య ప్రభవంతి మోచితుం గ్రాహేణ పాశేన విధాతురావృతోప్యహం చతం యామి పరం పరాయణం. ఈ మొసలి తప్పక నా పాలిట మృత్యుపాశమయ్యింది. దీని చేతికి చిక్కి నేను మిక్కిలి వ్యాకుల పాటునకు లోనైనను. నాతో సమాన బలము గల ఏనుగులు కూడా నన్ను ఈ పెను ఆపద నుండి రక్షింపలేకపోతున్నవి. ఇంకా ఆడ ఏనుగులు ఎట్లా రక్షిస్తాయి? కావున ఇప్పుడు నేను సంపూర్ణ విశ్వమునకు పరమ ఆశ్రయుడైన పరమాత్మను శరణు వేడదను అనుకున్నాడు. యక్కశ్చనేషో బలినోంతకోరగాత్ ప్రచండ వేగాదభిధావతో భృశం భీతం ప్రపన్నం పరిపాతి యద్భయాత్ మృత్యు ప్రధావచ్చరణం తమీమహి. మృత్యువు ఎంతయో బలీయమైనది. అది సర్పము వలె ప్రచండ వేగముతో అందరినీ కబళించుటకు పరుగులు తీయుచుండును. దానికి భయపడి భగవంతుని శరణు వేడిన వారిని ఆ పరమాత్మ తప్పక రక్షించును. అతనికి భయపడియే మృత్యువు కూడా తన పనిని చక్కగా నెరవేర్చును. అతడు అందరికీ నీ పరమాశ్రయుడు కావున ఆ దేవదేవుని నే శరణు చొచ్చెదను అని గజేంద్రుడు నిశ్చయమునకు వచ్చాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ద్వితీయోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజः, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.